బట్టి, ఉపకారాలను బట్టి మా జీవిత కాలమంతా ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుతూ, మరి నా దేవుని మందిరంలో తంతివాద్యములు వాయించదనని హిజ్కియా సెలవిచ్చిన రీతిగా, నా దేవుని మందిర ద్వారమునొద్ద గడప దగ్గర కాసుకొని కూర్చుంటానని దావీదు సెలవిచ్చిన రీతిగా, నా దేవుని మందిరములో భజిస్తానని చెప్పినటువంటి భక్తుల రీతిగా, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేసిన దానియేలు రీతిగా మీ నామాన్ని ఘనపరచుటకు మాకు ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలం సమయంలో మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఆరాధన కొరకై మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మతో నడిపించమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయంలో ఉదయకాలపు ఆరాధన భాగంలో లూకా శుభవార్త 17వ అధ్యాయంలో నుండి క్యాలెండర్ వాక్యాన్ని మనము చూద్దాము. 16వ వచనాన్ని అందరం కలిసి ఈ భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 15-16 వచనాలను మనం కలిసి చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. చదవబడిన వాక్య భాగము ఈరోజు 29 క్యాలెండర్లో ఉన్న వాక్యమే. ఎందుకు ఈ భాగాన్ని మనం తీసుకుంటూ వచ్చామంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానవుని యొక్క భాగ్యం లేక బాధ్యత. ఇటువంటి అర్హత దేవుడు మనకిచ్చాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేముకు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన రక్షించమని లేకపోతే కరుణించమని కేకలు వేశారు. ఎదురుగా వచ్చారు, కానీ వారికి ధైర్యం లేదు, దూరంగా నిలబడ్డారు. ఎందుకు దూరంగా నిలబడ్డారు అంటే, వారికి కలిగిన బలహీనతను బట్టి దూరంగా నిలబడ్డారు. మనం కూడా చాలా సందర్భాల్లో బలహీనులైన వారి దగ్గరికి వెళ్ళి వారిని తాకడానికి, వారిని ముట్టుకోవడానికి మనం ఇష్టపడం. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే, అది మానవుని యొక్క నైజం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగుల పరిస్థితి ఏంటంటే, వారు ఉన్నటువంటి శరీరము చాలా పొడలతోనూ, మచ్చలతోనూ, వాపుతోనూ, నునుపుతోనూ, పచ్చి పుండుగా అది ఉన్నది. అంతేకాదు, అది చాలా పల్లముగా, అనగా అది చాలా రసికాడుతున్నటువంటి స్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ యొక్క రోగి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరైతే నిర్ణయించబడ్డారో యాజకుడు, ఆ యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళి అతని శరీరాన్ని పరీక్షించి అతడు శుద్ధుడయ్యేంత వరకు కూడా కొన్ని దినాలు అతనికి కేటాయించి ఆ తర్వాత అతన్ని సమాజంలోనికి, సంఘంలోనికి, మందిరంలోనికి ఆహ్వానించడం జరుగుతుంది. అప్పుడు అతడు మరి అర్పణ ఏదైతే అతనికి నియమించబడిందో ఆ బలహీనునికి అప్పగించబడినటువంటి నిర్ణయించబడినటువంటి అర్పణ ఏదైతే ఉందో, పావురలు కానీ మేకపిల్ల కానీ ఏదైతే అర్పణ అతడు తీసుకొని రావాలో అప్పుడు మాత్రమే అతడు దేవుని మందిరంలోనికి ప్రవేశించడానికి
అర్హుడు. అతడు పవిత్రుడో అపవిత్రుడు అనేది నిర్ణయించేది కేవలము యాజకుడు మాత్రమే. ఇంకెవరికి కూడా అటువంటి అర్హత లేదు. అదే విధముగా పూర్వకాలంలో ఉన్న కుష్ఠరోగులందరూ కూడా నేను అపవిత్రుడును అంటూ ఊరికి వెలుపల వారిని ఆ కొండ ప్రాంతాలలో వదిలి రావాలి. అతడు ఎంత ఇష్టమైనటువంటి వాడైనప్పటికీ కూడా ఆ విధంగా అది చేయాల్సిన పరిస్థితి ఆ యొక్క యూదుల ఆచారంలో దేవుని యొక్క నియమాన్ని బట్టి వాళ్ళు అది పాటిస్తూ వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు రాకుండా వారు ఏం చేస్తూ వచ్చారంటే దూరముగా నిలబడి ఉన్నారు, చాలా దూరం. ఎందుకంటే మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు అనేకమైనటువంటి చెట్లు కనపడతాయి, ఇండ్లు దాటి వెళుతూ ఉంటాం, రాళ్ళు రప్పలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి మన వెనకకి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే కనబడ్డ వాటి దగ్గరల్లా మనం ఆగలేం కదా. మనకు ప్రయాణం ముఖ్యమైనది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ యెరూషలేముకు ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు ఆ గలిలయ ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కనబడ్డారు 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారు? దూరంగా, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏంటి, చాలా దూరంగా నిలబడి ఉన్నారు. దూరముగా నిలబడడానికి గల కారణం ఏంటో ఒకసారి ఎజ్రా గ్రంథం చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చూద్దాం. ఎజ్రా 9వ అధ్యాయంలో 5వ వచనం. నా వస్త్రమును పైదుప్పటిని చెప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. అర్థమేంటో తెలుసా? ఖిన్నుడనై ఉన్నాను అంటే చూడండి, ఇక్కడ 15వ వచనంలో చివరి భాగంలో కూడా చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము. అనువర్తి, అనర్హత, అయోగ్యత, ఇటువంటి నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాదు గనుక దూరంగా నిలబడ్డాం. కేవలము కన్నులు మాత్రమే ఆయన వైపు చూస్తూ ఉన్నాయి, కానీ ఇక పరిస్థితి ఏంటి? దూరముగా ఉన్నారు, చాలా దూరముగా ఉన్నారు. అయితే ఎజ్రా తన ప్రార్థనలో గోజాడుతూ ఉన్నాడు. దేవుని మందిరం ఎదుట ఏడుస్తూ సాగిలపడుతూ ఉన్నాడు. మందిరం లోపలికి కూడా వెళ్ళలేదు. బయటే ఉండి, ప్రభువా నీ మందిరంలోకి నేను ఎలా రాగలను? నేను నా ప్రజలు బలహీనులమై ఉన్నాం కనుక ఏ విధంగా లోపలికి ప్రవేశించగలమని చెప్పి ఆ విధంగా దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే మా తలలు, ఇక్కడ నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడుతున్నా. ముఖం ఎత్తడానికి కూడా, ఎందుకంటే అటువంటి బలహీనమైన పరిస్థితి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, వారు దూరముగా నిలబడ్డారు. ఎప్పుడైతే దూరముగా నిలబడ్డారో దేవుని యొక్క ప్రేమ వారి మీద ప్రసరిస్తూ వచ్చింది. ఆ కనికరాన్ని దేవుడు చూపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా తప్పిపోయిన కుమారుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు అనే మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఎలా ఉన్నాడంట? వాడు దూరముగా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటో తెలుసు? మన మానవుని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రికలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో దూరస్థులమైన మనలను
దేవుడు సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. కాబట్టి ఇక్కడ మనం క్రీస్తు రక్తము వలన 13వ వచనం, క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము. యేసు వారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళైతే దూరంగా నిలబడి ఉన్నారు, కానీ ఇక్కడైతే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చారు? దూరంగా నిలబడి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు వారిని చూస్తూ ఉన్నాడు, వారి మీద కనికరపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? తండ్రి వాని మీద కనికరపడ్డాడు. దేవుని యొక్క ప్రేమ ఈ విధమైనటువంటి రీతిగా ఉంది. ఒకప్పుడు మనము దూరస్తులము, మన యొక్క స్థితి కూడా చూసినప్పుడు మనము దూరస్తులమయ్యాము. కానీ ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన మనల్ని కడిగిన విధానాన్ని బట్టి, ఆయన మనకు చేసిన ఉపకారమును బట్టి మనం ఇప్పుడు ఏమైపోయాము అనంటే సమీపస్తులుగా మారాము. సమీపముగా వచ్చేసాం, సమీపస్తులుగా మారిపోతూ వచ్చాం. ఈ పాపముల చేత తరమబడినటువంటి మనము, దావీదు కూడా తన కీర్తనలో రాస్తారు. చూడండి, అక్కడ 39వ కీర్తన 40వ కీర్తన చూడండి. ఆ మాట చదువుదాం. కీర్తనలు 40వ కీర్తన 12వ వచనం. లెక్కలేని అపాయములు నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే. కారణం ఏంటో తెలుసా? ప్రభువుని చూడలేకపోవడానికి ధైర్యం లేదు. ఎందుకంటే మన బలహీనతలు ఆ విధమైనటువంటిగా ఉన్నాయి. తల ఎత్తి చూడలేని పరిస్థితి, దూరంగా నిలబడే పరిస్థితి ఈ యొక్క కుష్ఠరోగులకి ఎందుకు కలిగింది? ఈ 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడ్డారు. దూరంగా నిలబడి కేకలు వేస్తూ వచ్చారు, ప్రభువా, దావీదు కుమారుడా రండి. లూకా సువార్త 17వ అధ్యాయం. వారేమని కేకలు వేస్తూ ఉన్నారు? మొరపెడుతూ ఉన్నారు. వారి యొక్క ఆర్తనాదము ప్రభువైన యేసుక్రీస్తును ఆపివేసింది. ప్రయాణము నిలిచివేశాడు ప్రభు. చదవ. లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారు ఏం చేస్తూ వచ్చారంట? కేకలు వేశారు. రోరింగ్ అంటారు దీన్ని, మొత్తుకోవడం అంటారు. చూసారు, కేకలు వేయడం అంటే అంతగా వారు ఎందుకు కేకలు వేశారు అంటే ఆ యొక్క దూరం కొంచెం ఎక్కువై ఉండొచ్చు. ఆ దూరాన్ని బట్టి అక్కడ వారు కేకలు వేస్తూ వచ్చారు. ఎందుకంటే మరి ఒకరిద్దరు కాదు, 10 మంది కనుక ఒక్కసారి 10 మంది కూడా ఒక్కసారి కేకలు పెట్టినప్పుడు ప్రభు ఆగిపోవాలి. ఆ కేకలు ఆ ప్రభువుని నిలిపివేయాలి. ఎందుకంటే వారి యొక్క సమస్య చెప్పుకోవాలి, వారి యొక్క బలహీనత యేసు ప్రభుకి చెప్పుకొని ఆ యొక్క బాధ నుండి విముక్తి కలగాలని. అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మాకు దేహంలో బాగలేదని ఏం కాదులే ఇదే తగ్గిపోద్దని ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెషయా గ్రంథంలో రాయబడింది ఆ మాట. చూడండి, యెషయా గ్రంథం 'నాకు నాకు దేహంలో బాగలేదని అందులో నిలిచి ఉండేవాడు ఎవడు అని అంటాడు. 33వ కీర్తన చివరి వచనం. అన్నాడు. చూడండి, ఇక్కడ ఏంటంట, నాకు దేహంలో బాగలేదు, నా శరీరంలో బలహీనత ఉంది, కాబట్టి ఏమంటారు వాళ్ళు? నేను త్వరగా వెళ్ళి ఆరోగ్యవంతునై రావాలి, స్వస్థతపరచబడి రావాలని అనుకుంటాను. ఈ కుష్ఠరోగుల యొక్క ఆలోచన కూడా అదే. వారు ఏం చేస్తూ ఉన్నారంటే, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. కేక, ఈ కేక కేవలం ఆర్తనాదము.
ఈ కేక రక్షించడానికి వేస్తున్నటువంటి కేక. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో కేకలు వేశాడు. ఏమని కేకలు వేశాడు? ఏలి ఏలి లామా సబక్తాని అని కేకలు వేశాడు. ఎందుకు ఆయన అన్నాడు ఆ మాట? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఆ చెయ్యి తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే భూలోకానికి వచ్చిన కారణం మానవులను రక్షించడానికి. మానవులను రక్షించడానికి వచ్చిన ఆయన మళ్ళా కేకలు వేస్తే కేకలు వింటాడా? కేకలు వింటాడా? చాలా సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అది నా జీవితంలో నెరవేరింది. నేను కేకలు వేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే ఎవరు వినిపించుకోవట్లేదు. ఎవరు వినిపించుకోవట్లేదంటే అర్థం ఏంటి? దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ బాధను నువ్వు అనుభవించాలి. దాన్ని నువ్వు కంపల్సరిగా ఆ కేకలు నువ్వు అనుభవించాలి. ఆ నొప్పిని నువ్వు భరించాలి. కాబట్టి ఆ సమయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉంటాడంటే అందులో నుండి మనకు అనేకమైనటువంటి విషయాలు నేర్పించడానికి, మనకు బుద్ధి తీసుకొని రావడానికి. కాబట్టి 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తూ వచ్చారంటే కేకలు వేశారు, గోల పెట్టారు, ప్రభువుని నిలిపివేశారు. యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. దూరంగా నిలబడిన వారిని దేవుడు సమీపంగా వచ్చి వారితో ఒక మాట చెప్పారు. చూడండి, ఇక్కడ 14 వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనినని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇది చాలా అద్భుతమైన సంగతి. ద్రాక్షారసము ఆ నీళ్లు ముంచి విస్తున్నప్పుడు అది నీరు ద్రాక్షారసంగా మారింది కదా. మరి చెట్టు కొమ్మ నరికి మోసే నీళ్లలో వేయగానే ఆ నీళ్లు మధురంగా మారి మారా అనుభవం దగ్గర, ఎలీము దగ్గర. తర్వాత ఎలీషా కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారిపోతూ వచ్చాయి. ఈ యొక్క బిగ్ చేంజ్ అనేటటువంటిది ఎలా జరుగుతూ ఉంది? దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క కార్యం, అద్భుతమైనటువంటి కార్యం. ఇది ఎలా జరుగుతుంది అని అంటే, చనిపోయిన తబిత లేచి కూర్చుంటా ఉంది. యేసు ప్రభు చెప్పాడు, అమ్మ లేచి కూర్చో అని చెప్పేసరికి ఆమె వెంటనే లేచి కూర్చుంది. ఎలా జరిగింది? విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి వస్తూ ఉన్నాడు. ఆ పాడ మీద పడుకోబెట్టుకొని మోసుకొని రాబడుతూ ఉన్నాడు. ఆ తల్లి కూడా ఆ పాడ వెంట నడుస్తూ ఉంది. యేసు ప్రభు చూశాడు, ఆమెను కనికరపడ్డాడు, పాడను ముట్టాడు, ఆ కుమారుని లేపి తల్లికి అప్పగించాడు. ఇది ఎలా జరుగుతూ వస్తుంది? చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేచి ఎలా ఆ సహోదరులకు అప్పగించబడ్డాడు. మృతులు ఏ విధంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నారు? ఇక్కడ జరిగే అద్భుతం ఏంటి చూడండి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళ్ళుచుండగానే శుద్ధులైపోయారు. మార్గ మధ్యములో వెళుతూ ఉన్నప్పుడు అది కేవలము ఆ 10 మందికే తెలుసు. వారు లూకా అనే వ్యక్తి యొక్క వైద్యుడు కనుక వారి యొక్క దేహాన్ని పరిశీలన చేసినటువంటి వాడు ఉండొచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రభుతోటే ఉన్నాడు. శుద్ధులైపోయారు. చాలా హ్యాపీగా ఉంది స్టోరీ. కానీ ఇక్కడే ఉంది అసలైనటువంటి విషయం. ఈ 10 మంది శుద్ధులయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు చూపించండి. దైవజనుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ యాజకునికి మిమ్మల్ని మీరు కనబరుచుకోండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు మాటను బట్టి వారు వెళుతూ ఉన్నారు. కానీ ఆ 10 మందిలో ఒకడు ఏం చేశాడంటే, తనకు స్వస్థత కలగడం చూసి, ఆరోగ్యం కలగడం చూసి వెనక్కి తిరిగాడు. యాజకుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? స్వస్థపరిచే దేవుడు ఇక్కడే ఉంచుకొని, ఆ మాట సెలవిచ్చిన దేవుడు ఇక్కడే పెట్టుకొని, నేను మరలా యాజకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడని చూడండి. 15వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒకడు మాత్రమే, అంటే 10 మంది దేవుని మేలు పొందారు, ఒకడు మాత్రమే దేవుని స్తుతించడానికి వస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో అనేక మంది దేవుని ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు, ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు,
ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు, ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా దేవుని వల్ల మేలు పొందినటువంటి వారు ఉన్నారు. కానీ స్తుతించడానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? ఒక్కడు మాత్రమే తిరిగి వస్తున్నాడు, 10 మంది వెళ్ళిపోతున్నారు, 9 మంది వెళ్ళిపోతున్నారు. ఈ 9 మంది వెళ్ళిపోతూ ఉంటే ఒకడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని యేసును గుర్తించిన వాడు ఒక్కడే. యేసును గుర్తించిన వాడు ఒక్కడున్నాడు కనుక అతడు ఏం చేస్తూ వచ్చాడనంటే, ఇక్కడ ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన పాదాల యొద్ద సాగిలు పడుతూ వచ్చాడు. ప్రజలందరినీ నెట్టేశాడు, శిష్యులందరినీ పక్కకి నెట్టేశాడు. ఈ 10 మందిలో బాగుపడిన ఆ వ్యక్తి సాగిలపడి ప్రభువును ఘనపరుస్తూ వచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు. ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైన కారా, మిగిలిన 90 ఎక్కడా అని ఈ బాగుపడిన వ్యక్తిని అడుగుతున్నాడు. యేసు ప్రభు కూడా రక్షణ పొందినటువంటి వారిని అడిగే ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబంలో చాలామంది ఉన్నారు కదా, వారు కూడా రక్షణ పొందారు కదా, మరి నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? మిగిలిన వారు ఎక్కడ? వారు పొందలేదా మేలు? వారు పొందలేదా ఆశీర్వాదం? దేవుడు అడిగే ప్రశ్న ఇది. ఆరాధించుటకు వచ్చే మనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన మనలను దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, అర్పణ ఇవ్వకముందే, స్తుతులు చెల్లించకముందే ఆయన ఏమడుగుతున్నాడు? 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 90 ఎక్కడా అని ఇతన్ని అడుగుతున్నాడు. రాని వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారని అన్నాడు ఆయన. మనమైతే అంటాం ఆ మాట. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు దూరంగా నిలబడిన వారిని సమీపస్తులుగా చేశాడు. కేకలు వేసి ఆర్తనాదము చేసి రక్షించమని అడిగిన వారిని రక్షిస్తూ వచ్చాడు. మూడోదిగా ఆయన వారిని బాగు చేసి గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు. వారు వెళ్ళుచుండగా ఆయన అద్భుతం జరిగిస్తూ వచ్చాడు. 19వ వచనం, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. 10 మంది యొక్క విశ్వాసము వేరు, ఈ ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసం వేరు. అంటే ఇతనికి 9 మంది కంటే అధికమైన విశ్వాసం ఉంది. ఎస్, నన్ను బాగు చేసిన నా ప్రభువుని నేను గుర్తించాను. అది ముఖ్యమైనది. మనకెవరు ముఖ్యమంటే మనకు మన ప్రభువు ముఖ్యమైన వాడు, మన ఆరాధికుడు. మనం ఆరాధించగలిగినటువంటి ఆ దేవుడు మనకు చాలా ముఖ్యం కనుక మనము అధికమైనటువంటి విశ్వాసం. వాళ్ళు కూడా ప్రభు మాటను బట్టి వెళ్ళిపోయారే కానీ, అంటే మరలా వెనక్కి వస్తే మరి ఆయన ఏమంటారు, గద్దిస్తాడేమో అనుకున్నారు. ఆయన గద్దించే దేవుడు కాదు. నా ఎద్దుకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయవాడు కాను అన్నాడు యోహాను సువార్తలో. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మరి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కాబట్టి నువ్వు లేచి వెళ్ళు. చూసారా? కనుక ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఈ వ్యక్తులు నమ్రతతో, చాలా విధేయతతో, బాగుపడాలనే ఆశతో కేకలు వేశారు. కేకలు బాగానే ఉన్నాయి, రక్షణ బాగానే ఉంది, స్వస్థత బాగానే ఉంది. కానీ ఆరాధనలో లోపం కనబడతా ఉంది. అంటే వారు తిరిగి యాజకునికి దేహాన్ని కనబరుచుకొని వారు చెల్లించవలసింది చెల్లిస్తారు, అంతేకాని వారు అక్కడ దేవుని ఎక్కువగా కనపరచలేరు. కానీ తిరిగి వచ్చిన వారికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దేవుడు అదే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి దూరముగా ఉన్న మనలను దేవుడు సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మన తల ఎత్తలేని పరిస్థితుల్లో కూడా తల ఎత్తేటట్లుగా చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన దగ్గర మనం చేయవలసింది ఏంటంటే, తిరిగి వచ్చిన వ్యక్తి వలె, తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తి వలె మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి గణపరుస్తూ రావాలి. యజ్రా దేవుని మందిరం లోపలికి వెళ్ళడానికి భయపడ్డాడు. దావీదు దేవుని వైపు తలెత్తి చూడడానికి భయపడ్డాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం?
ధైర్యం లేదు, గ్రొమ్ము కట్టుకుంటున్నాడు. అర్థమైందా? సుంకరి అనే పాపి. లూకా సువార్త చూద్దారండి. లూకా సువార్త 'ఆ సుంకరి ఏం చేస్తూ ఉన్నాడు? 18వ అధ్యాయము చదువు. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు. ఇది నిజమైన ఆరాధన, ట్రూ వర్షిప్. ఎవరైతే హృదయపూర్వకంగా మనలను రక్షించిన, మనలను పుట్టించిన, మనలను నిత్యరాజ్యమునకు చేర్చగలిగిన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయగలుగుతారో ఆ ఆరాధన దేవుడు తప్పకుండా స్వీకరిస్తారు. అటువంటి ఆరాధన మనం చేయాలి. సుంకరిలాగా కేకలు వేయాలి. 10 మంది కుష్ఠరోగుల వలె కేకలు వేయాలి. మన కేకలు ప్రభు వింటాడు. ఒక ఆమె ఒక పాట పాడింది, కేక వినిపించుచున్నది కేక నాకు అనే ఒక పాట మనందరికీ తెలుసు అనుకుంటా. ఆ కేక ఆమె వేసినప్పుడు ఎక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బలహీనపడి కేకలు వేసినటువంటి కేక. ఎవరు ఆమెను రక్షించలేకపోయారు. యేసును గురించి విన్నది, యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశపడింది. వినిపిస్తూ ఉందంట కేక. ఏమని కేక వినిపెడతా ఉంది? నా దేవుణ్ణి ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున లేచి వాక్యం చదువుకోవాలి, అందరికంటే ముందు లేచి నేను నా దేవుణ్ణి కలుసుకోవాలి, సూర్యోదయం కంటే ముందే నా దేవుణ్ణి నేను కలుసుకొని నా కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పి ఆ ఆశ. నాకు బలము ఉన్నంత వరకు ఆమె అంటుంది, నేను చేయలేదు ప్రభు సేవ, బలమంతా పోయింది, ఇప్పుడు చేయాలని ఆశపడతా ఉందంట. కనుచూపు ఉన్నప్పుడు చదవలేదు వాక్యం, కనుచూపు పోయిన తర్వాత వాక్యం చదవాలనిపిస్తూ ఉంది. అర్థమైందా? కాళ్ళు ఉన్నంత వరకు నడవలేదు ఆయన సేవలో, కాళ్ళన్నీ చచ్చుబడిపోయాయి, ఇప్పుడు నడవాలంటే ఎట్లా నడుస్తావు? బలమంతా ఉన్నప్పుడు ఆయన సేవ చేయకుండా, లేక ఆయన ప్రార్థన సన్నిధికి రాకుండా, ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత నాకు కేక వినబడతా ఉంది, నాకు పావుల స్వరం వినబడతా ఉంది అని అంటే కుదరదు కదా. కేక వినబడ్డప్పుడు ప్రభు నిలిచిపోయాడు, నీ కేక విన్నాడు. ఆయన ఏం చేశాడు? నిన్ను స్వస్థపరిచాడు. స్వస్థత అంటే దేనికి స్వస్థత? మన పాప రోగము, మన దేహము. అనుకుంటా, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నా శరీరం అంతా బాగానే ఉంది కదా, నాకేమైంది అని అంటే వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూద్దాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేనికి స్వస్థత అంటే మన మనసుకు. దేనికి స్వస్థత? ఈ రోగము ఏ విధంగా మనకు ప్రాప్తించింది? ఆదాము నుండి కలిగింది కాదా ఈ రోగము? 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏ రోగం వచ్చిందని ఆయన మనం భరించాడు? ఏ రోగాన్ని భరించాడు? నిశ్చయముగా ఆదాము నుండి కలిగిన రోగము, ఆ పాప రోగము, పాప స్వభావము, పుట్టిన మొదలుకొని మానవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రోత స్వభావము, అబద్ధములు, మోసములు, బింకములు, ఇంకా జగడములు, ఇంకేమంటారు, మత్సరాలు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యము, వ్యభిచారము, దొంగతనము, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాము యొక్క రక్తంలో నుండి, ఆదాము యొక్క స్వభావములో నుండి. మనుషులు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మనుషులు ఎందుకు తప్పిపోతున్నారు? మనుషులు ఎందుకు దుర్మార్గులు అవుతున్నారంటే ఆదాము యొక్క నేచర్, స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా జన్మించాడు కనుక, ఆ పాపము లేనివాడు, పాపములు తీసివేయగలిగిన వాడు కనుక ఆ విధంగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఇక్కడ రోగములను భరించిన వాడుగా ఉన్నాడు, వ్యసనములను వహించిన వాడుగా ఉన్నాడు, మత్తబడిన వాడుగా ఉన్నాడంట. పుండు కలిగినప్పుడు ఆ పుండు ఏమవుతుంది? మెత్తబడిపోయింది, వాపు వచ్చేసింది,
దోసకాయ వల్ల పగిలిపోయింది, అది మరలా తిరిగి మారిపోతా ఉంది. వాక్యం చెబుతా ఉంది, మెత్తబడిన వాడుగా మారిపోయాడు. పూర్తిగా మొత్తబట్టం అంటే ఏంటో తెలుసా? నలగొట్టబట్టం. ఎందుకంటే చూడండి ఇక్కడ ఆయన 5వ వచనంలో, శ్రమనందిన వానిగాను మనం అతని నుంచి తిని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములు బట్టి నలగొట్టబడిను. మత్తయి సువార్త 8:17 కూడా చూద్దాం. త్వరగా 2 వచనాలు చదవండి, మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 8:17. ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువల్ల ఆయనే మన బలహీనతలను వహించి మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ఇక్కడ 53లో చెప్పాడు. అక్కడ నెరవేరింది. నోటి మాట చేత ఆరోగ్యం కలుగజేస్తా ఉన్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం తెలుసా? ఎప్పటికీ ప్రభువుని విడిచిపెట్టద్దు. ఈ ప్రాణము పోయేంత వరకు, ఇది మట్టిలో కలిసేంత వరకు ఆ ప్రభు పాదాలు మనం ఎప్పటికీ విడవద్దు. ఆయన సన్నిధిలో మనము నిరంతరము ఆనందించేవారుగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన నోట నుండి వచ్చేటటువంటి మాట వలన రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఇంకేమవుతుంది? అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీరు వెళ్ళండి అని అన్నాడు. ఆ మాట చెప్తే చాలు. మరి ముంచి తీసుకెళ్ళండి అన్నాడు. ఇలా చెప్పగానే యెషయా కీర్తనల గ్రంథంలో చూస్తాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. 34 అనుకుంటున్నా, 34 కీర్తన. తీసారా సార్? చూడండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుని యొక్క వాక్కు అంటే దేవుని యొక్క మాటలో ఎంత అద్భుతమైన సంగతి ఉందో. చూపిస్తా ఉన్నాను. ఎడమ పక్కనే ఉంటుంది. సారీ 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే వాక్కును పంపి బాగు చేసినవాడు. వాక్కును పంపి బాగు చేసి వాడిని ఏం చేశాడు? ఆరోగ్యవంతులుగా చేశాడు. అందువలన ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి మాట అక్కడ నెరవేరుతూ వచ్చింది. ఒకటి రోమా, తర్వాత కొలస్సీ పత్రిక 2 వచనాలు చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీ పత్రిక 1:19. రోమా పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇక్కడ సమాధానం. కొలస్సీ పత్రిక 1:19 కూడా 19:20 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున నిరీక్షణ ఎట్టుదో అవి చదవండి. సిల్వర్ ఆయన సర్వసంపూర్ణత ఆయన యందు ఏం చదివానా? ఎఫెసీ కాదు, కొలస్సీ పత్రిక. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్న వైనను పరలోకమందున్న వైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెను తండ్రి అభిష్టమాయను సిలువ రక్తము చేత. ఈ బాండింగ్ ఎక్కడ కలిగింది చెప్పండి? సిలువ రక్తము చేత. కాబట్టి సిలువ రక్తం సంధి చేసింది, సమాధానపరిచింది, దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేసింది. ఇప్పుడు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, గ్రామంలోనికి రాగలిగారు. గ్రామంలో ఉన్నవారు మందిరంలోనికి రాగలిగారు. ఎలా వచ్చింది ఇది? యేసు ప్రభు యొక్క మాట చేత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన పొందిన దెబ్బలు మనకు ఆరోగ్యం కలుగజేస్తూ వచ్చాయి. దూరంగా నిలబడి కేకలు వేసిన సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. 10 మంది కుష్ఠరోగుల ప్రార్థన దేవుడు విన్నాడు. దూరంగా ఉన్న చిన్న కుమారుని యొక్క ఆర్తనాదము ఎవరు విన్నారు? తండ్రి చూశాడు. ఆ విధంగా వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు వాడి మీద కనికరపడ్డాడు. మన ప్రభువైన దేవుడు కనికరం గల దేవుడు గనక ఆ కనికరాన్ని మన మీద కూడా చూపించి మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి లేచి నిలబడి ఒక పాట పాడుకొని ప్రభువును కనపడతాం. రెండు 237 పాత పుస్తకంలో 235 స్తోత్రించి కీర్తింతుము. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింత వరకు సహాయపడి తానప్పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను. తనదు సాధ్యము నేర్పించి కను పాపగా కాచేయా. తనదు సాధ్యము నేర్పించి కను పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. మోకరించండి. సమయంలో ఆరాధన చేద్దాం. దయచేసి బయటికి వెళ్ళొద్దు, అటు ఇటు తిరగొద్దు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను దూరస్తుడనైన నన్ను సమీపస్తుడిగా చేశావు. అవును ప్రభువా, లోకానికి పాపానికి అలవాటు పడిన నేను
అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదను కంచర గాడిద వలె తిరిగినాను. కుక్క వలె, పంది వలె నా జీవితం ఉంది. అటువంటి నా దగ్గరికి వచ్చి కేక వేయగానే కరుణించిన దేవుడు, రక్షించిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, బలహీనత నుంచి విడిపించిన దేవుడు. అంటూ దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవునికి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేద్దాం. తిరిగి వచ్చి పాదాల మీద పడి గొప్ప కేక వేసి యేసు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వ్యక్తి వలె, సుంకరి వలె మనము కేకలు వేద్దాం. తప్పిపోయిన కుమారుడు, ఇదిగో నీకును పరలోకములో ఉన్న దేవునికి విరోధంగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకునేటకు యోగ్యుడు కాను అన్నాడు. దేవుని కనికరం అతని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూసిన రీతిగా అతడు రానే వచ్చాడు. దూరంగా నిలబడ్డప్పుడు ఆ తండ్రి వారిని చూచి కనికరపడి హత్తుకున్నాడు. నిన్ను నన్ను సమీపస్తులుగా చేశాడు, నిన్ను నన్ను రక్షించాడు. ఆ రక్షించిన కృతజ్ఞతకు బదులుగా ఈరోజు దేవునికి మహిమ చెల్లించు, దేవునికి ఆరాధన చెల్లించు, దేవుని కీర్తించు. ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో నేను ఆరాధిస్తూ ఉండగా నీ కృపా సహాయమును నీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించండి.